శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ వేదిక సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం మెగా డిఎస్సి నియామక పత్రాల పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. దయచేసి గమనించి గ్యాలరీస్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. గ్యాలరీ ఇన్ఛార్జెస్ కి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రులు, శాసనసభ్యులందరికీ కూడా ఈ వేదిక హార్దిక స్వాగతం తెలుపుతున్నాం. ఎవరైతే శాసనసభ్యులు, మంత్రులు విచ్చేసి ఉన్నారో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దయచేసి వాళ్ళకి స్వాగతం తెలియజేసి వాళ్ళని ఆహ్వానించవలసిందిగా అభ్యర్థన. ఈరోజు మీ అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్కరి బ్రతుకులో, ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు నాంది పలికేది ఒక గురువు మాత్రమే. అట్టి గురువులు, మీ అభిమాన గురువులు, మీ సొంత గురువులు, మీకు ఇష్టమైన గురువులు అనేక మంది మీ జీవితాల్లో ఉంటుంటారు. అలాంటి గురువులను గౌరవించడం మన సంప్రదాయం. మీరందరూ కూడా కాబోతున్న గురువులే కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎంతో ఆనందభరితంగా ఉన్నారు. అదే క్రమశిక్షణతో కూర్చోవలసిందిగా అభ్యర్థన. ఎందుకంటే ఒక గురువు మాత్రమే తన విద్యార్థులను కేవలం స్టూడెంట్స్లా కాకుండా ఒక కన్న తల్లిలాగా, కన్న తండ్రిలా ప్రేమించగలదు. మీ అందరికి ఒక విషయాన్ని చెప్తాను. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ కళ్ళలో కొట్టేసుకున్నాను. మొత్తం చాలా అల్లరి చేస్తూ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎప్పితే కంట్లో బ్లాస్ట్ అయిపోయిందో, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఆ డ్రై కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది. నా తల్లికి చెప్పలేరు, నా తండ్రికి చెప్పలేరు. అప్పుడు ఒక టీచర్, ఒక గురుతురాలు, పుణ్యవతి అని ఆవిడ పేరు, పుణ్యవతి మేడం అని ఆవిడ పేరు. ఆ టీచర్ కన్న తల్లి కన్నా ఎక్కువగా ఏడ్చి నాకు అన్నేదో అయిపోయింది, నాకేదో అయిపోయిందని, నా తల్లి నన్ను చూసుకున్న దానికన్నా ఎంతో అపురూపంగా చూసుకొని దగ్గరుండి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళేలా చేసి మొత్తం నాది పూర్తిగా నయమైపోయే వరకు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి తల్లిలా బాధ్యతలు తీసుకున్న టీచర్ నా జీవితంలోనే ఉంటే మీ అందరి జీవితాల్లో కూడా అలాంటి గురువులు పక్కాగా ఉంటారు. అలాంటి గురువుల్ని ఎప్పుడైతే మీరు మర్చిపోకుండా గౌరవించగలుగుతారో, వాళ్ళని ఇన్స్పిరేషన్గా మీరు ఎప్పుడైతే తీసుకోగలుగుతారో, భవిష్యత్తులో మీరు కూడా అనేక మందికి అలాంటి ఇన్స్పిరేషన్గా మార్చబడతారు. విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ సభ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరికొద్ది నిమిషాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది నిమిషాల్లో ఈ యొక్క ప్రెమిసెస్కి విచ్చేయబోతూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రార్థన. మెగా డిఎస్సి 2025 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం విద్యార్థులందరూ కూడా దైవంగా భావించేటటువంటి మానవ స్ఫూర్తి గురువులు. మరి ఈ సందర్భంగా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.